నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకుని నెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికినెడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికినెడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గమున తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడంగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమును జుచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. అటివారు చీకటి త్రోవలు నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకున్న త్రోవలు వంకర్వి. వారు కుటిల వర్తనులు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది. తమ దేవుని నిబంధనను మరచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పో వారిలో ఎవరును తిరిగి రారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినెడల నీ సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. యథార్థవంతుల దేశమందు నివసించుదురు. లోపం లేని వారు దానిలో నిలిచి ఎందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. ఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.